ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో 14 నెలలు ఆలస్యంగానైనా ఈ పథకం అమలవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు ఎదురుచూస్తున్నారు. సూపర్ 6 లో ఒకటైన ఈ పథకం ఇంత ఆలస్యం కావడానికి ప్రభుత్వం చెప్పిన కారణం ఇతర రాష్ట్రాల్లో ఇది అమలు జరుగుతున్న తీరు మీద అధ్యయనం చేయడమే. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వెంటనే అమలు చేసిన ఆంధ్రప్రదేశ్లో 14 నెలలు పట్టడం మహిళలను కొంత అసహనానికి గురిచేసింది. కానీ ఈ పథకం ఎంతవరకు సంతృప్తి పరుస్తుందనేదే అసలు ప్రశ్న. 2 ఏళ్ల కిందట కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానం చేసింది. ఆ ఎలక్షన్స్ లో గెలవటంతో ఈ వాగ్దానం మహిళల మీద బాగా పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ నమ్మింది. అందుకే వెంటనే ఆ హామీ అమలు చేసింది. అందుకే ఆ తర్వాత ఇంకో 6 నెలలకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలోనూ అదే హామీ ఇచ్చింది. అక్కడ అధికారంలోకి వచ్చింది. రావటమే కాదు, వెంటనే అమలు చేసింది కూడా. ఎలాంటి షరతులు లేకపోవడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో బస్సుల సంఖ్య పెంచాల్సి వచ్చింది. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడింది. ప్రతిపక్షం విమర్శించినా పట్టించుకోలేదు. మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ప్రయాణ ఖర్చులు తగ్గినందుకు సంతోషించారు. ఇక మొదట్లో మరీ ఎక్కువగా వాడుకొని పురుషులకు సీట్లు దొరకకుండా చేశారంటూ గొనుక్కున్నా సరే అమలు మాత్రం సాఫీగా సాగిపోయింది. అయితే ఉచిత బస్సు వలన ప్రధానంగా షేర్ ఆటోల వాళ్ళు బాగా నష్టపోయారు. స్థిరమైన ఆదాయం మీద నమ్మకంతో ఆటోలు అద్దెకు తీసుకున్న వాళ్ళు, వాయిదాలు కడుతూ బ్యాంక్ అప్పు తీసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని రోడ్డెక్కారు. ప్రతిపక్షం కూడా వీళ్లకి అండగా నిలబడింది. చివరికి శాసనసభకు ఆటో కార్మికుల యూనిఫామ్తో ఆటోల్లో వచ్చి మరీ బీఆర్ఎస్ నాయకులు ఆటో వాళ్లకు సంఘీభావం తెలియజేశారు. అయినా సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెలించలేదు. కష్టమైన నష్టమైన పథకం అమలుకే కట్టుబడింది. ఆ విధంగా మహిళల అభిమానం చూరగొంది. కర్ణాటక, తెలంగాణ ఫలితాలలో ఉచిత బస్సు ప్రభావం ఉందని నమ్మిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అదే హామీ ఇచ్చింది. కానీ అమలులో మాత్రం ఆ 2 రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరించింది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చింది. మొదటి 6 నెలలు గడిచాక ఈ ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. ఇక బస్సులో ప్రయాణిస్తూ పోస్టు కార్డుల ద్వారా ప్రభుత్వానికి ఈ హామీని గుర్తు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున కొద్ది రోజులు దీన్నొక ఉద్యమంలా నడిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ హామీ అమలు చేస్తామని చెబుతూనే వస్తోంది. నిరుడు అక్టోబర్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. ఆ ప్రకటన ప్రకారం 2024 ఆఖరులోగా ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలవుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. అప్పటికే అధికారుల బృందం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి అనుభవాల మీద అధ్యయనం చేసింది. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ఇంకో అధ్యయనం అన్నారు. ఈసారి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని కేబినెట్ సమావేశ నిర్ణయాలు వెళ్లదీస్తే స్వయంగా సమాచార శాఖ మంత్రి చెప్పారు. ఇక ప్రభుత్వపు అసలు ఉద్దేశం ఏదైనప్పటికీ కేవలం కాలయాపన కోసమే ఇన్ని రకాల అధ్యయనాలు అనే ఆరోపణలు మొదలయ్యాయి. మొత్తానికి కేబినెట్ నిర్ణయాల వెల్లడి ప్రకారం డిసెంబర్లో అమలు జరుగుతుందన్న ఉచిత బస్సు హామీ మళ్లీ మూలన పడినట్టయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి మళ్లీ అధ్యయనం గురించే చెప్పారు. పైగా పగడ్బందీ అమలు కోసమేనన్న వివరణ ఇచ్చారు. ఇలా ఎదురుచూపులు కొనసాగుతూ ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యారాణి ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. రాష్ట్రమంతా ఫ్రీ బస్సుని మేం చెప్పామా అని అడిగారు. అంటే ప్రభుత్వం ఈ ఉచిత బస్సు హామీకి తూట్లు పొడిచి షరతులు వర్తిస్తాయని చెప్పదలుచుకున్నట్లు అర్థమైంది. పైగా కర్ణాటక ప్రభుత్వం ఉచిత బస్సు పథకం మీద పునరాలోచనలో ఉన్నట్టు కూడా వార్తలొచ్చాయి. ఆ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ స్వయంగా ఈ విషయం చెప్పడం ప్రతిపక్షాల విమర్శలకు దారితీసింది. మరోవైపు కర్ణాటక వారే అయిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ హామీలు ఇచ్చే ముందు చూసుకోవాలి కదా అంటూ వాళ్ల పార్టీ ప్రభుత్వానికి చురకలేశారు. ఈ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనాలు, ఉగాది వాయిదాను కూడా పక్కన పెట్టింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12 నాటికి ప్రకటిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటికి కూడా తెరదించుతూ ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఉచిత బస్సు మీద ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి అమలు జరుగుతుందని చెప్పారు. ఈసారి వాయిదా పడకపోవచ్చు. 14 నెలలకైనా మోక్షం దొరికిందని మహిళలు సంతోషిస్తున్నారు. కానీ అసలు భయం ఇంకొకటి ఉంది. కర్ణాటక, తెలంగాణ తరహాలో ఉచిత బస్సు రాష్ట్రమంతా ఉంటుందా? లేదంటే జిల్లాకే పరిమితం చేస్తారా? ఒకవేళ జిల్లా యూనిట్గా తీసుకుంటే
కొత్త జిల్లాకా, ఉమ్మడి జిల్లాకా? కొత్త జిల్లాలైతే సగటున 50 కిలోమీటర్లు మించి ఉచితంగా ప్రయాణించే వీలుండదు. అలాంటప్పుడు చాలా సందర్భాల్లో ఉచితం వర్తించేదాకా ఒక బస్సు, అక్కడి నుంచి మరో బస్సు మారి వెళ్లాల్సి వస్తుంది. ప్రతిసారి ఆధార్ కార్డు చూపించాలా, లేదా ఉచిత ప్రయాణం కోసం ఒక ప్రత్యేకమైన కార్డు జారీ చేస్తారా? ఇవన్నీ ఇప్పుడున్న ప్రశ్నలు. ఆగస్టు 15 దగ్గరయ్యే కొద్దీ ఈ అనుమానాలన్నిటికీ తెరపడే అవకాశం ఉంది.